గణేశుడి జననం. ఒకరోజు పార్వతీదేవి కైలాస పర్వతం మీద స్నానానికి సిద్ధమవుతూ ఇంట్లో ఉంది. ఆమె తనని ఎవరూ ఇబ్బంది పెట్టకూడదని, తన భర్త భక్తుడైన నందీశ్వరుడిని కాపలాగా ఉండమని, ఎవరినీ దాటనివ్వద్దని చెప్పింది. పార్వతీదేవి ఆజ్ఞ మేరకు నంది నమ్మకంగా తన స్థానాన్ని ఆక్రమించింది. కానీ శివుడి ఇంటికి వచ్చి సహజంగా రావాలనుకున్నప్పుడు నంది మొదట శివుడికి విధేయంగా ఉండి అతన్ని దాటనివ్వాల్సి వచ్చింది. నందిలా శివుడికి ఉన్నట్లు విశ్వాసపాత్రులు తనకెవరూ లేరని కోపంగా బాధపడుతూ తన శరీరానికి ఉన్న పసుపు ముద్దను తీసి ప్రాణం పోసి గణేశుడిని సృష్టించింది. అతన్ని తన స్వంత విశ్వాసపాత్రుడైన కొడుకుగా ప్రకటించింది. తదుపరిసారి పార్వతి స్నానం చేయాలనుకున్నప్పుడు గణేశుడిని కాపలాగా ఉంచింది. సకాలంలో శివుడు ఇంటికి వచ్చాడు. కానీ ఈ వింత బాలుడు తన సొంత ఇంట్లోకి ప్రవేశం లేదని చెబుతున్నాడు. కోపంతో శివుడు తన సైన్యాన్ని బాలుడిని నాశనం చేయమని ఆదేశించాడు. కానీ వారందరూ విఫలమయ్యారు. గణేశుడి దేవీ కుమారుడు కాబట్టి అలాంటి శక్తిని కలిగి ఉన్నాడు. ఇది శివుడిని ఆశ్చర్యపరిచింది. అతను సాధారణ బాలుడు కాదని చూసి సాధారణంగా ప్రశాంతంగా ఉండే శివుడు అతనితో పోరాడాలని నిర్ణయించుకొని ఆయుధం తీసుకొని వెంటనే తల నరికి తక్షణమే చంపేశాడు. అది తెలుసుకున్న పార్వతీదేవి కోపంతో బాధతో వెంటనే సృష్టిని నాశనం చేయాలని నిర్ణయించుకుంది. బ్రహ్మదేవుడు సృష్టికర్త కావడంతో సహజంగానే దీంతో అతనికి సమస్యలు ఉన్నాయని, ఆమె కఠిన నిర్ణయాలను పునః పరిశీలించమని మళ్ళీ కోరుకున్నాడు. ఆమె శాంతించి తనకి 2 షరతులు ఉన్నాయని, ఒకటి గణేశుని తిరిగి బ్రతికించడం, రెండవది అతన్ని ఇతర దేవతల కంటే ముందు శాశ్వతంగా పూజించాలని కోరింది. ఈ సమయానికి శాంతించిన శివుడు తన తప్పును గ్రహించి పార్వతి 2 షరతులను అంగీకరించాడు. ఉత్తరం వైపు తలపెట్టి పడుకున్న తాను మొదటిగా చూసిన ప్రాణిని తీసుకురమ్మని బ్రహ్మదేవుని పంపించారు. త్వరలోనే బ్రహ్మ బలమైన మరియు శక్తివంతమైన ఏనుగు తలను తీసుకుని తిరిగి వచ్చాడు. దానిని శివుడు గణేశుడి శరీరంపై ఉంచాడు. అతనికి కొత్తగా ప్రాణం పోస్తూ శివుడిని తన సొంత కొడుకుగా ప్రకటించి దేవతలలో అగ్రగామిగా, అన్ని గణాలకు నాయకుడిగా, గణపతిగా అతనికి హోదా ఇచ్చాడు.